పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా ఆమేన్ హల్లెలూయా 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 ఈ క్షణములో కూలిపోయే లోకములో నుండి రక్షించెను నిత్య రాజ్యమిచ్చుటకు ఏ క్షణములో కూలిపోయే లోకములో నుండి రక్షించెను నిత్య రాజ్యమిచ్చుటకు ఆ రాజ్యానికే మార్గము యేసయ్య అడుగు జాడలే ఆ రాజ్యానికే మార్గము యేసయ్య అడుగు జాడలే వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మునితో విశ్వాసములోనే సాగి చేరెదను వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మునితో విశ్వాసములోనే సాగి చేరెదను పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవ కిరీటముతో నిలుచున్నాడు జయించిన వారి కొరకు వాడబారని జీవ కిరీటముతో నిలుచున్నాడు జయించిన వారి కొరకు పోరాడి గెలిచెదను యేసువైపే చూచుచు పోరాడి గెలిచెదను యేసువైపే చూచుచు జయశీలుడు నా యేసు జయమిచ్చెను నాకు నే పొందెదా జీవ కిరీటము జయశీలుడు నా యేసు జయమిచ్చెను నాకు నే పొందెదా జీవ కిరీటము పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా ఆమేన్ హల్లెలూయా 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 పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా పరిశుద్ధ భూషణాలతో అలంకరింపబడుచున్నావా పరమా యెరూషలేమా నేనుండబోయే పట్టణమా
ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు గడిచిన కాలమంతా ఆయన అత్యున్నతమైన కృపలో మనల్ని కాపాడి సంరక్షిస్తూ మనల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్న మహాదేవదేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు యెషయా ప్రవచనము 33వ అధ్యాయము 2వ లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. పరిశుద్ధుడగు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడండి. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యకు వచ్చి మీ పరలోక స్వరాన్ని మాకు వినిపించి మీరు విడుదల వాక్కు మాకు ఇచ్చి ఈ రాత్రి వినుచున్న ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి ప్రభువా, నీవు కొరకు కనిపెట్టుకుని నీ వైపు చూసే ప్రజలుగా ఈ లోకమంతటినీ మార్చమని ఈ రాత్రి మీ సన్నిధి మాకు ఇచ్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొంది మీ రెట్టింపు ఆశీర్వాదాలతో నింపి నడిపించి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినాల్లో రక్షకుడు, సృష్టికర్తయు, భూమికిని ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి మహాదేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు అను రక్షకుని కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వారు 100% ధన్యులు, ధన్యులు, ధన్యులు. నేను ఇందాక మా అబ్బాయి సెల్లలో నాకు ఒక విషయాన్ని చూపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే గారు ఆయన మరి హిందీలో ఒక చక్కని మాట ఆయన క్రైస్తవ జనాంగాన్ని కోరుతూ ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి గారు శివసేన పార్టీ వారిది. ఆయన మరి క్రైస్తవ సహోదరుల్ని, దేవుని ప్రజలందరినీ ఆయన ఒకటి కోరుతూ ఉన్నాడు. ఏంటంటే మరి మహారాష్ట్రలో దేశంలో సకాని సగం కేసులు అక్కడే ఉన్నాయని చెప్పాలి. రోజు రోజుకి విపరీతమైనటువంటి ఆ రోగ పీడితులు అక్కడ అధికంగా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆయనలో ఒక మంచి ఆలోచన దేవుడు పుట్టించినందుకు నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన దేవుని ప్రజలందరినీ ఒక విషయాన్ని అడుగుతున్నాడు. మరి ప్రభు అందరికీ ఆరోగ్యము, స్వస్థత, నెమ్మది ఇచ్చేలాగా జీసస్ యేసు ప్రభుని గూర్చి ప్రార్థన చెయ్యండి అని ఆయన, మరి నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు, మరి ఎవరన్నా ఉన్నారేమో, 2 చేతులు జోడించైనా క్రైస్తవ జనాంగానికైనా విన్నపం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుకి ప్రార్థించండి, ఈ రోగము నుండి ప్రజలను రక్షించేలాగా అని ఆయన హిందీలో ఆయన మాట్లాడారు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే అందరికీ ఒక విషయము పోయిన ఆదివారం నేను ఒకే మాట చెప్పానండి. దేశ నాయకులందరూ కూడా ప్రభువైన యేసు వైపు చూస్తే, మరి నేను చెప్తున్నాను, చాలా ధన్యత వారికి దొరుకుద్దని ప్రభువునందు నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. రక్షించుటకును, విడిపించుటకును, ఆదరించుటకును, హల్లెలూయా, భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించి రక్షణ హస్తముతో ఆదుకునే వాడు ఈ ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు.
కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మరి అందరూ ఆయన వైపు చూడాలని, ఆయన కొరకు కనిపెట్టాలని నేను ప్రభునందు మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ 33 అధ్యాయంలో భక్తుడైన యెషయా ప్రవక్త చూడండి, అక్కడ ఆయన చెప్తున్నాడు, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. యెషయా యూదా దేశములో ప్రవక్త ఉన్న దినాల్లో దేవుని ప్రజలైనటువంటి యూదా రాజులు మరి దేవునికి చాలా విరోధముగా వారు ప్రయాణం చేశారు. చాలా విరోధముగా వారు పాపం చేసి వారు దేవుని యొక్క కృప నుండి రోజు రోజుకి వారు వెనక్కి వెళ్ళిపోతూ మరి బాధించు శత్రువు దగ్గరికి వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రాలు. అలాంటి టైంలో బాధించే శత్రు ప్రియులారా మరి యోధా ప్రజల్ని బాధ పెడతా ఉన్నప్పుడు వారిని విడిపించు, వారు ఎవరు? ఎందుకంటే యోధారాజు అయిన సిద్కియా సైతము బాబేలు చెరలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రాలు. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు లేక మమ్మును కరుణించుము. అంటే ప్రవక్త అయినటువంటి యెషయాకి ఏమర్థమైందండి? ప్రవక్త అయిన యెషయాకి ఏమర్థమైంది? కరుణించువాడు, రక్షించువాడు, విడిపించువాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆదరించువాడు ఎవడో ప్రవక్త అయినటువంటి యెషయాకు బాగా అర్థమైందండి ప్రియులారా. ప్రవక్త అయినటువంటి యెషయాకి దేవుని గూర్చి లేక ప్రభువుని గూర్చి ఒక విషయం తెలుసు. ఏంటంటే ప్రియులారా, ప్రభు కొరకు కనిపెట్టుకొని లేక ప్రభు వైపు చూస్తే, హల్లెలూయా, ప్రభు కొరకు కనిపెట్టుకుని ప్రభు వైపు చూసేవారికి ఏమి దొరుకుద్దో, ఏమి లభ్యమవుద్దో, ఎలాంటి రక్షణ వారికి వస్తుందో ఆ విషయము ప్రవక్త అయిన యెషయాకి బాగా అర్థమైందండి. ఒక వాక్యాన్ని త్వరగా తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి. చూడండి ప్రియులారా, యూదులకి ఒక నమ్మకం ఉంది. యూదులకు ఒక్కడే యెహోవా దేవుడు, ఇక ఉన్నవారికి ఎవరికి కాదనే నమ్మకము యూదులకు ఉందండి. కానీ మీరు బాగా గమనించాలండి, యూదులనేమి అన్యజనులనేమి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జాతుల వారిని, హల్లెలూయా, అన్ని దేశ ప్రజలను కూడా ఆది ఆదాము అవ్వలో నుండే సర్వలోకాన్ని దేవుడు సృష్టించాడు. ఈ విషయము ప్రతి ఒక్కరూ బాగా గమనించవలసి ఉంది. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. చాలామంది రకరకాలుగా తలస్తూ ఉంటారు, మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా మతం గొప్పది. ఏ మతము మానవుని రక్షింపజాలదు. నేను పోయిన ఆదివారం ఈ మధ్యకాలంలో చెప్తున్నాను, యేసు ప్రభు వారు ఏ మతానికి చెందినవాడు కాడే. హల్లెలూయా. ఆయన ఎవరంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ప్రభు వారు లోకానికి వచ్చారు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, నశించిన వారిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారండి. నేను నశించిన దాన్ని వెతికి రక్షించుటకు
నేను వచ్చి ఉన్నానని ప్రభు చెప్పారు. మరి దేవుడు ఆదిలో మానవులను, ఆది ఆదామును అవను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా సృష్టించాడు. ఆయన వారిని సృష్టించి వారికి దేవుడు పరిశుద్ధమైన ఒక ఆజ్ఞను దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఆ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరి ఆజ్ఞ అతిక్రమం అనే పాపము మరి ఆనాడు ఆది ఆదాము అవ్వ చేశారండి. దాని వలన వారు దేవునికి విరోధముగా పాపం చేసి పాపమునకొచ్చు జీతము మరణం అనే దాన్ని తెచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆనాటి నుండి ఈనాడు వరకు కూడా మనుషులు అసలు దేవుడి సృష్టిలో మరణాన్ని పెట్టలేదు, ఏ రోగాన్ని ఆయన కలుగు చేయలేదు, ఏ కీడు మానవుల కొరకైనా కలుగు చేయలేదు. మానవులని ఆశీర్వదించి వర్ధిల్లింపు చేసి మరి ఆదికాండం మన 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు మనం చూస్తే బైబిల్లో ఉన్నవారు, ఈ మాటలు వినుచున్నవారు ఇప్పుడు కాకపోయిన తర్వాత మీరు ఆదికాండం 1:26 నుండి 28 వరకు చూస్తే ఆయన ఆదాము అవ్వల్ని ఆశీర్వదించిన విషయము చాలా స్పష్టముగా రాయబడి ఉంది. హల్లెలూయా. వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకుని దానిని ఏలుడి. దేవుడు ఆదాము సంతతి వారికి వృద్ధి, అభివృద్ధి, ఏలికలుగా ఉండే భాగ్యాన్ని, అంటే మరణం మీద, రోగాల మీద ఆనాడు అపవాది అనేటువంటి ఒక శనిగాడు ఉన్నాడు. వాడి మీద అధికారులుగా ఉండే అధికారము దేవుడు మానవ జాతికి, మనుషులకు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఆ మనుషులు దేవుని ఆజ్ఞ అతిక్రమనే పాపం చేసి పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని సంపాదించుకున్నారు. అయితే ప్రియులారా, ఆ మరణము నుండి విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఒకసారి మీరు యెషయా ప్రవచనము 25వ అధ్యాయము 8 నుంచి చదవండి. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిసివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి త్వరగా చదవండి. 14, 15, 16 వరకు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని మరణ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు.
ప్రవక్త అయిన యెషయా కాలములో యేసు ప్రభువారు దేవుడు శరీరధారిగా ఈ లోకానికి ఆయన రాలేదు కనుక మరి ఆయన ఈ లోకరక్షకుడుగా అంటే కన్యక గర్భంలో నుండి యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా శక్తిమంతుడు, అభిషక్తుడు అనగా రక్షించుటకు శక్తిమంతుడు అని పేరు అర్థమండి. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదండి. దేవదూతల స్వభావం ధరించుకుంటే యేసు ప్రభువుని ఎవ్వరూ సిలివేసి ఉండలేరు. హల్లెలూయా. కానీ అలాగా ఎందుకు జన్మించలేదంటే ప్రియులారా, యేసు ప్రభు వారే దేవదూతల స్వభావంతో వస్తే ప్రపంచంలో అందరూ ఆయన సేవించి ఉండేవారేమో ఒకవేళ. కానీ మనుషులకి మరణ దాస్యము నుండి మరణమునకు బలము గలవాడు. ఒక మాట వినండి, మరణానికి మూలకారకుడు సైతాన్ లేక శనిగాడు, దేవుడు కాదండి. దేవుడు చేసిన పని ఏంటంటే ప్రియులారా, ఏముందండి మన యెషయా ప్రవచనం 25:8 ఏమని చూసాం, మరి ఎన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. హల్లెలూయా. ఈ రాత్రి ఒక విషయాన్ని గమనించండి. విమోచించబడిన యేసు రక్తం ద్వారా విమోచించబడి రక్షించబడిన ప్రతి విశ్వాసి వారు భూమి మీద జీవించిన దేవుడు ఎంతకాలము వారు ఉండి ఆయన్ని మహిమపరచాలో అంతకాలం దేవుడు వారిని భూమి మీద ఉంచుతాడు. ఆ తర్వాత వారిని శరీరము నుండి దేవుడు వారిని వేరు చేస్తాడండి. అందుకే పరిశుద్ధులు విశ్రాంతి పొందుదరందు వాక్యంలో. కనుక విమోచించబడిన పరిశుద్ధులకి మరణము లేదు. వారు శరీరములో నుండి చూడండి, నేనున్నాను. దేవుడు ఇప్పటికి నన్ను రక్షించి 45 సంవత్సరాలు అయింది. ఈ 45 సంవత్సరాలు బట్టి ఆయన మార్గంలో ఇప్పుడే పిల్లలు పాట పాడారు, పరమ యెరూషలేమ. హల్లెలూయా. నేను ఉండబోయే పరిశుద్ధ పట్టణమా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నరకం అనే పట్టణం ఒకటి ఉంది, పరమ యెరూషలేం అనే పట్టణం ఒకటి ఉంది. పరమ యెరూషలేం అనే పట్టణములో ఎవరైనా ప్రవేశించాలంటే వారు యేసుక్రీస్తు నామమును అంగీకరించాలి. యేసు రక్తములో వారు పరిశుద్ధ పరచబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారు యేసు ప్రభు రక్తములో పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు ప్రభు అడుగు జాడల్లో వారు నడుచుకుంటే, అలాగ నడుచుకున్న వారందరూ హల్లెలూయా పరమ యెరూషలేం అనేటువంటి నూతన ఆ బంగారపు శుద్ధ సువర్ణం గల రోడ్లు కలిగినటువంటి ఆ పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధులు నివాసం ఉంటారు. నా ప్రియులారా, అక్కడ ఎల్లప్పుడూ సుఖము, శాంతి, సంతోషము, నెమ్మది, ఆనందమే తప్ప కన్నీరు లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. ఎందువల్ల మరణమును మృంగివేసిన యేసు ప్రభు ఆ పట్టణానికి అధిపతి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ పట్టణంలో పగలో రాత్రులు సూర్యుడు చంద్రుడు అక్కర్లేదండి. యేసు ప్రభువే ప్రకాశమానముగా ఉంటాడు. పరిశుద్ధులు ప్రభు ఆ పట్టణంలో నివసిస్తారు. ప్రియులారా, చూడండి, బాగా మీరు గమనించాలి. ఈ లోకమంతా మట్టేనండి, కానీ మెరిసే బంగారం లాగా మెరుస్తూ ఉందంతే. మెరిసే బంగారం కొరకు ఎంతో ప్రయాసపడి ప్రజలు పరిగెత్తున్నారు, కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి మట్టే కనపడుతుంది అక్కడ. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, యేసు ప్రభువారు మరణము దాస్యమునకు లోనైనటువంటి వారందరినీ విడిపించడానికి ఆయన మరణములో పాలువాడైన ఆయనకు తీర్పు తీర్చి మరణ శిక్ష విధించిన
పిలాతు ఒక మాట చెప్పాడు, ఈయనలో మరణానికి తగిన హేతువేదియు ఏ రోజుకు దొరకలేదు, అన్నకు దొరకలేదు, కైపుకు దొరకలేదు, హల్లెలూయా, పిలాతుకి దొరకలేదు. ఆయన సిలువకు, యూదా ప్రజలు సిలువ వేయమో సిలువ వేయమని వారు కేకలు వేయటం ద్వారా యేసుని వారికి అప్పగించి, నేను నిర్దోషిని, నిరపరాధైనటువంటి వ్యక్తికి నేను శిక్ష విధించేనని ఆయన చేతులు కడుక్కున్నాడండి ప్రియులారా. ఆ తర్వాత పాపం పిలాతు, రోమా గవర్నర్ పిలాతు బతికిన కాలమంతయు పిచ్చివాడైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ నీళ్ళు కలపడితే అక్కడ చేతులు కొడుక్కుంటూ ఉండేవాడట. ఎందుకు యేసు సిలువలో మరణించాడు? ఎందుకు చనిపోయాడు? పాపమునకొచ్చు జీతము మరణం. ఆ మరణపు శిక్షను యేసు ప్రభు వారు సిలువలో, ఆయన మనుషుడు, నేను అనుభవించవలసిన ఆ మరణపు శిక్ష నా బదులు నా ప్రభు అనుభవించి మరణము నుండి నన్ను తప్పించాడు, మరణము నుండి నన్ను విడిపించాడు, మరణ దాస్యము నుండి హల్లెలూయా నన్ను విడిపించాడు ప్రియులారా. 1975 వరకు చిన్న జ్వరం వస్తే, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పాడేరులో పనిచేసేవాడిని. హల్లెలూయా. మరి జ్వరం వస్తే చాలా భయపడిపోతూ అల్లిపోతూ ఉండేవాడిని అండి. ఎందుకని చనిపోతాయేమని భయం. హల్లెలూయా. ఆ రోజుల్లో డాక్టర్ ప్రదీప్ గారని, మరి మేము 70 నుండి 75 వరకు పనిచేసాం. అక్కడ ఒక డాక్టర్ ప్రదీప్ గారు ఒక ఆయన ఉండేవారు. దేవునికి స్తోత్రాలు. నాకు బాగా జ్ఞాపకం ఉందండి. హల్లెలూయా. మరి ఆయన వైద్యం చేస్తున్నప్పుడు నాకు తగ్గకపోతే నేను ఆయనతో పోట్లాడుతూ ఉండేవాడిని అండి. హల్లెలూయా. ఈ రోజున మీ అందరికి ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. నాకు 73లో గుండె నొప్పి వచ్చింది, 75లో చనిపోవాలి. హల్లెలూయా. ఇప్పటికి నేను 3 సార్లు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. 73వ సంవత్సరము 1973, అప్పుడు ప్రభులో లేను. 1983 అప్పుడు రక్షించబడ్డాను. 1993 మూడోసారి, హల్లెలూయా, నాకు 3వసారి స్ట్రోక్ వచ్చి మరి చనిపోయి గంట తర్వాత నేను బ్రతికాను. 1993వ సంవత్సరము జూలై 12. దేవుడికి మహిమ కలగడానికి ఒక మాట చెప్తున్నాను. ప్రభు నన్ను రక్షించిన 1975 నుండి ఈ రోజు వరకు, హల్లెలూయా, గడిచిన 45 సంవత్సరాల్లో ఎన్ని రోగాలు, ఎన్ని బలహీనతలు నన్ను వెంబడించినా ఏ నాడు నా చెయ్యి ఏ వైద్యునికి నేను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నా ప్రభు నన్ను పాప శాపము నుండి విడిపించాడు. హల్లెలూయా. ఆయన నాకు రక్షకుడు, ఆయన నాకు దేవుడు, ఆయన నాకు మంచి వైద్యుడు. ఎలాంటి భయంకరమైనటువంటి రోగముల నుండి అయినా సంపూర్ణముగా రక్షించి విడిపించి ఆరోగ్యముతో అభిషేకించే, దేంతోనండి? ఆరోగ్యముతో అభిషేకించి ఆయన ఆరోగ్యమైన రెక్కల కింద, హల్లెలూయా, నన్ను కాపాడి సంరక్షించే నన్నే కాదండి అయ్యా, ప్రభువులో ఉన్న ఆయన ప్రజలందరినీ, దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, ప్రభు తన ఆరోగ్యకరమైన రెక్కల కింద వారిని కాపాడి సంరక్షిస్తాడు. ఒకసారి మలాకీ ప్రవచనము 4వ అధ్యాయం 2వ వచనం చదువు త్వరగా. మలాకీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా.
ఆనాడు మలాకి ప్రవక్త ప్రవచించాడండి. హల్లెలూయా. ఆ అనుభవాన్ని అనుభవించాడు లేదో నాకు తెలియదు కానీ హల్లెలూయా, ఆయన ప్రభువైన యేసుక్రీస్తును లోక రక్షకుని గురించి ఆయన ప్రవచనం చెప్పాడు. మలాకి అనే ప్రవక్త యోధా ప్రజల మధ్యన, ఇశ్రాయేల్ ప్రజల మధ్యన. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి ప్రజలందరూ హల్లెలూయా, యేసు ప్రభు రెక్కలు ఆరోగ్యకరమైన రెక్కలు. ఆయన రెక్కలలో అనారోగ్యం ఏమీ లేదు. హల్లెలూయా. చూడండి, కరోనా వైరస్ అది ఉన్నవాడిని పట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆ రోగం ఉన్నవాడిని పట్టుకున్నా, అతనితో కలిసి జీవించిన హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇందాక నేను న్యూస్లో విన్నాను, ఈస్ట్ గోదావరిలో ఒక వ్యక్తి కరోనా వల్ల చచ్చిపోయాడు. ఇవాళ కూడా 4-3 రోజుల క్రితం ఒక ఆయన చచ్చిపోయాడు. మాకు చాలా దగ్గర గ్రామం ఏది. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోగానికి ఉన్న పరిస్థితి అలాంటిదని మరి మీరు గమనించాలండి. ఎంత పెద్ద రోగమైనా, ఎలాంటి మరణకరమైన పరిస్థితి నుండి అయినా ప్రభు విడిపించి రక్షించి ఆయన ఆరోగ్యమైన రెక్కల కింద వారిని దాచి ఆయన ఆరోగ్యం ఇస్తాడు. ఆయన జీవముతో వారిని నింపుతాడు. హల్లెలూయా. ఆయన జీవము సమృద్ధి జీవం. ఆ జీవము సమృద్ధి జీవం పొందిన ప్రజలకి నిత్య జీవం ఉందండి ప్రియులారా. మరణ భయమే లేదు, మరణ భయమే లేదండి. కాబట్టి ప్రభు యొక్క రెక్కలు ఆరోగ్యకరమైన రెక్కలు. ఆ రెక్కల కింద ఉన్నవారు హల్లెలూయా సంతోషించి ఆనందభరితులై క్రొవ్విన దూడలు హల్లెలూయా ఎలాగ వారు ఆ దూడలు గంతులేస్తూ ఉంటాయో అలాగే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వయసుతో సంబంధము లేకుండా హృదయానందము గలవారే హల్లెలూయా. హృదయంలో కానీ మనసులో కానీ ఎలాంటి చీకు చింత విచారం అనేది లేకుండా హల్లెలూయా హృదయానందముతో సంతోషించి గంతులు వేస్తారండి. ఎందువల్ల? యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడిన ఆ విమోచనలో అంత గొప్ప రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ విమోచించబడిన వారిలో యేసు రెక్కలు వారిని కాపాడుతూ ఉన్నాయి. వారు ఎన్ని కోట్ల మంది ప్రజలైనా హల్లెలూయా యేసు ప్రభు రెక్కల కింద ఉన్నారు. వారికి ఏమీ భయం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో యేసు ప్రభు రెక్కలకు దూరముగా ఉన్నటువంటి క్రైస్తవుల్ని అలాగే లోక ప్రజల్ని కూడా ప్రభువునందు ఆయన రెక్కల కిందకి రమ్మని నా 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. ఎందువల్ల? ప్రభువులో రక్షణ ఉందన్న ప్రియుల. ఏముందండి? ప్రభువులో రక్షణ ఉంది. హల్లెలూయా. ఏమంటున్నాడు యెషయా ప్రవక్త? ఏం తెలుసు? యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుకునిచున్నాము. 33 యెషయా 2వ వచనంలో యెషయా ఏం చెప్తున్నాడు? యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఎందుకని? మమ్మల్ని కరుణించు దేవుడు అని, మమ్మల్ని రక్షించు దేవుడు అని, మమ్మల్ని విడిపించే దేవుడు అని. దేవునికి స్తోత్రాలు. ఇందాక మా అబ్బాయి బొంబాయి మహారాష్ట్ర సీఎం గారు, ఆ ఉద్దరే ఠాకరే గారు క్రైస్తవ లోకానికి ఆయన 2 చేతులు జోడించి యేసు ప్రభువుని గురించి ప్రార్థించండి ప్రార్థించండి. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే అప్పుడప్పుడు పేపర్లో వాళ్ళ తండ్రి గారిని చూస్తుంటే నాకు చాలా ఒళ్ళు జలజరుతూ ఉండేదండి. అలా ఉండేవాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈ రోజున ఆ మహారాష్ట్ర సీఎం గారి నోట్లో మరి ప్రార్థించండి అని ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు నాకు నిజంగా చాలా ఆనందం వేసిందండి. ఎందుకని? నాకు ఒకటి అర్థమైంది.
రక్షించేవారు ఎవరో ఆయనకి బాగా అర్థమైంది. దేవుని స్తోత్రం. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించి రక్షించగల శక్తిమంతుడు ఎవరో అని ఆ మహారాష్ట్ర సీఎం గారికి, ఆ ఉద్దరే ఠాకరే గారికి అర్థమైంది కాబట్టి హల్లెలూయా అలాగైనా అడిగేయడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక వాక్యం తీయండి మీరు, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చదవండి 11 నుంచి 10 నుండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. నా ప్రియులారా, 45 సంవత్సరాల అనుభవాన్ని ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ ద్వారా వినుచున్న వారికి నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును సిగ్గుపడడని హల్లెలూయా లేఖనము చెప్తా ఉన్నది. హల్లెలూయా. కీర్తనలు 25వ అధ్యాయం 3వ వచనం తీయండి త్వరగా. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. దేవుని స్తోత్రం. ఎందుకొరకు? వారిని విడిపించే విషయములో నిజంగా ప్రభువుకి మొరపెట్టి ఆయన రక్షించడానికి శక్తిమంతుడు, ఆయన విడిపించడానికి శక్తిమంతుడు, ఈ భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని రక్షించడానికి ఆయన రక్షకుడు అని నమ్మి, నీ హృదయంలో నమ్మి, నీ నోటితో ఒప్పుకొని రక్షించే ప్రభువైపు తిరిగి నువ్వు ప్రార్థిస్తే నీవు సిగ్గుపడవు. ఎందువల్ల? మళ్ళా రోమాపత్రులు రండి. ఎందువల్ల అండి? సిగ్గుపడే లేఖనం చెప్తున్నది, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి అందరికీ హల్లెలూయా. ఏదో ఒక జాతికో లేకపోతే ఒక దేశానికో ప్రభు కాదండి. అన్ని దేశాలు వారికి ప్రభు, అందరికీ ప్రభు, అందరికీ రక్షకుడైన దేవునికి స్తోత్రం. నేను క్రీస్తు ప్రభుకు దూరంగా ఉన్నప్పుడు నేను యేసు ప్రభుని గూర్చి ఇలా నాకు ఒకటే తెలుసు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, ఎవరి దేవుడైనా ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, ఆ తెల్లదొరల దేవుడు అనేవాడు నేను. హల్లెలూయా అని చెప్తూ అందరితో అనేవాడిని. నాకు మాత్రం దేవుడు కాడు, రక్షకుడు కాదు. నాకెవరు కాదైనా దేవుడు కాదు. మరి ఇంకా చాలా అసహ్యంగా మాట్లాడేవాడిని, చాలా అసహ్యంగా మాట్లాడేవాడిని. ప్రియులారా, ఏదో నేను పెద్ద గనున్నక్కుని, హల్లెలూయా, నేను పెద్ద గనున్నక్కుని చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. హల్లెలూయా. నేను ఇంక చాలా అసహ్యంగా మాట్లాడేవాడిని. కానీ మహా కనికర సంపన్నుడైన దేవుడు నా హృదయ స్థితి, నా నోటి మాటలను ఆయన లెక్క పెట్టకుండా, ఎందుకని ఆయన కరుణించు దేవుడు, మనుషులను కనికరించు దేవుడు, భయంకరమైన పరిస్థితుల నుండి విడిపించే దేవుడండి యేసు ప్రభు. హల్లెలూయా. ఆ మహారాష్ట్రీయమ్మ గారికి అదేదో అర్థమైందండి బాగా. అందుకే క్రైస్తవ సహోదరులు ఏమడుగుతున్నాడని వీడియో ద్వారా ప్రార్థించండి. ఆయన హిందీలో చెప్తున్నాడు, దేవుని స్తోత్రం. ప్రార్థించమని హిందీలో చెప్తున్నాడు, దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేని కొరకు ప్రార్థన చేయాలో కూడా వివరంగా చెప్పారండి ఆయన. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి
అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనగా ప్రభువు నామును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. నేను స్థానానికి వెళ్ళే ముందు ఈ దినం మా ఓడు నాకు సెల్లో ఉద్దరే ఠాకరే గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగిన ఆయన క్రైస్తవులకి 2 చేతులు జోడించి ప్రార్థన చేయండి ప్రభువుని కూర్చి అని చెప్తున్నప్పుడు నేను బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు ఒక తలంపు వచ్చిందండి. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందంటే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ప్రకటించువారు హల్లెలూయా. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. ప్రియులారా, క్రైస్తవ్యంలో ఉన్న బోధ ఉత్తమమైనది. ఇదేదో హల్లెలూయా ఇతర మతస్థుల్ని వేరే మతంలోకి కలిపేసేది కాదండి. దేవుని స్తోత్రాలు. ఇతర మతస్థులను హల్లెలూయా నేను ఈ దినం కూడా చెప్తున్నాను, యేసు ప్రభు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఈ లోక రక్షకుడు. మరణ బానిసత్వంలో, మరణ దాస్యములో మగ్గిపోతున్న మనుషులను మరణ దాస్యము నుండి విడిపించుటకు ఆయన కూడా మరణములో పాలువాడయ్యాడు. నా ప్రియ సహోదరి మరణములో పాలువాడవటానికి కొరకే ఆయన దేవదూతల స్వభావంలో పుట్టలేదు, కానీ అబ్రహాం యొక్క స్వభావంలో మానవుడిగా పుట్టాడు. అంటే ఆయన భూమి మీద జన్మించినప్పుడు పాపము లేని పరిశుద్ధ మానవుడిగా జన్మించాడు. ప్రియులారా, అర్థమైందండి. కాబట్టి ఈ సమయంలో మనము ఆయన యందు విశ్వసించిన వారమైతే, హల్లెలూయా, ఆయన యందు విశ్వసించిన వారమైతే, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు, హల్లెలూయా, ఎవరు ఎప్పుడు ఏమి చెందరండి, సిగ్గునందరు. హల్లెలూయా. ఆ 25వ కీర్తనలో 3వ వచనంలో దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? నీ కొరకు కనిపెట్టుకు వారు ఎవరును సిగ్గునందుడు. ఎందుకంటే దావీదు జీవితములో హల్లెలూయా ఎన్నో యుద్ధములు, ఎన్నో ప్రమాదములు. హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చెప్తున్నాను. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం వచ్చినప్పుడు గొలియాతు అని ఒక సూర్యుడు ఫిలిష్తీయుల పక్షంలో నిలబడ్డాడు. 40 దినాలు ఇశ్రాయేల్ ప్రజల కాడు ఒక పీడగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 40 దినాల కాలము ఇశ్రాయేల్ ప్రజలు ఆ గొలియాతును చూసి భయపడతా ఉండేవారు. 40వ రోజున దేవునికి స్తోత్రం, దావీదు అన్నల క్షేమం కొరకు యుద్ధభూమికి వచ్చి, హల్లెలూయా, శక్తిగల దేవుని నామంలో ఆయన ఒకే మాట చెప్పాడండి. గొలియాతు ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు, నువ్వు కర్రట్టుకొస్తున్నావు, కత్తి ఏది లేదు నీ దగ్గర, నేనేమన్నా కుక్కనా అన్నాడండి. ఎవరు? గొలియాతు. అప్పుడు దావీదు ఒక మాట చెప్పాడు, హల్లెలూయా, నేను జీవము గల యెహోవా నామమున నీ మీదకి దినం నేను యుద్ధానికి వస్తున్నా. హల్లెలూయా. ఈ రోజున నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు.
ఈ రాత్రికాల సమయంలో ప్రియుల వినని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, జరుగుతున్న పరిస్థితులను బట్టి భయపడి ఆందోళన చెందకండి, కలవరపడవద్దు, కంగారు పడవద్దు. హల్లెలూయా. ఈ భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి సంపూర్ణంగా విడిపించి, హల్లెలూయా, సంపూర్ణ రక్షణ అనుగ్రహించే యేసు వైపు చూడండి ప్రియులారా. సర్వలోక నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ఏముందండి లేఖనములో? సర్వలోక నివాసులారా, భూతిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందమని యేసు ప్రభు చెప్తున్నారు. యెషయా ప్రవచనంలో మనం 25వ అధ్యాయంలో ఏమి చూస్తున్నామండి? మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును మృంగివేయును. అయ్యా ఒక్క మాట, ఎన్నడూ ఉండకుండా మరణాన్ని మింగివేసే ప్రభువుకి హల్లెలూయా, మరణకరమైన రోగాల్ని నశింపచేయటం ఏమన్నా అసాధ్యమా? బాగా గమనించాలి ఇక్కడ మీరు. ప్రభు ఎవరండి? ఆ మరణ దాస్యమునకు లోనైన ప్రజలను ఆ మరణము నుండి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏం చేశాడండి ఆయన? ఆ మరణాన్ని ప్రభు ఏం చేశాడు? మృంగివేసాడు. హల్లెలూయా. అంటే విమోచించబడే ప్రజలకు మరణము లేకుండా చేశాడు. మరణాన్ని మృంగివేసిన యేసుకి మరణకరమైన రోగాల్ని మింగివేయటం ఏమన్నా కష్టమా? మరణకరమైన రోగాల నుండి విడిపించటము ప్రభువుకి ఏమైనా కష్టమానో ప్రియులారా? ఆయనకేమీ కష్టం కాదండి. అందుకే పాపం అబ్దుల్ ఠాకర్ గారు అందరినీ ప్రార్థించమని దేవుని ప్రజల్ని, క్రైస్తవులందరినీ ఆయన జీసస్కి ప్రార్థన కరో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన ఏ విషయాల గురించి వారిని ప్రార్థించమని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని మృంగివేసే ప్రభువుకి మరణకరమైన రోగాల నుండి విడిపించడం ఏమైనా కష్టమా? మరణకరమైనటువంటి రోగాలుని నశింపచేసి హల్లెలూయా, 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 దాన్ని బూడిదిగా మార్చే విషయంలో ప్రభు శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన గొప్ప శక్తిమంతుడు. హల్లెలూయా. ఆ శక్తిమంతుడైన ప్రభు వైపు ఎవరు చూస్తారో వారికి రక్షణ ఉంది, వారికి విడుదల ఉంది. బాబు దయించి నేను మాట చెప్తున్నాను, విమర్శన మనసుతో ఏది చూడవద్దని. ఏ మనసు అండి? విమర్శించుకునే మనసు. ఎందుకంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఒక పార్టీ వారిని ఇంకో పార్టీ వారు విమర్శిస్తూ ఉంటారు, ఒక వర్గం వారిని ఇంకో వర్గం వారు విమర్శిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం నా ప్రియుల. విమర్శన మనసుతో కాకుండా విడుదల కోరే మనసుతో, హల్లెలూయా, ఏ మనసుతో కాదండి, విమర్శన మనసుతో కాకుండా విడుదల కోరే మనసుతో మీరు యేసు వైపు చూడండి, యేసుకు ప్రార్థించండి. ఆ ఉద్దరే ఠాకర్ గారు అదే చెప్తున్నారండి. హల్లెలూయా. ప్రభువుకి ప్రార్థన చేయండి. ఎందువల్ల? ప్రభువుకి ప్రార్థన చేసేవారు అంతటి విషయంలో కృపచూపుడులో, ఆ వారిని రక్షించే విషయంలో వారికున్న భయాలు, బాధలు, కష్టాలు అన్నిటి నుండి వాటన్నిటిని దూరముగా పారదోలి వాటన్నిటిని విడిపించే విషయంలో ప్రభు ఏమైనాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు,
హల్లెలూయా. అయ్యా లోకంలో లేక ప్రభుత్వాల దగ్గర ప్రజల దగ్గర హల్లెలూయా కరెన్సీ నోట్లనే ఐశ్వర్యం ఉందండి. ఏ నోట్లు? కరెన్సీ నోట్లనే ఐశ్వర్యం. ఒకళ్ళు వెండి బంగారాలు ఉండవచ్చు. ఈ కరెన్సీ ఎండి బంగారాలు వీటన్నిటినీ కలుగు చేసిన వాడు ప్రభువే. వాటి పర్వతాలు కలుగు చేసిన వాడు దేవుడే. హల్లెలూయా. ఆయన అవిత్తానని చెప్తలేదు మనకి. మరి ఏమి ఇస్తానంటున్నాడు? ఆయనకు ప్రార్థన చేసే వారి విషయంలో కృపచూపుడు ఒక ఐశ్వర్యవంతుడని ఉంది బైబిల్లో. ఏటయ్యా ఐశ్వర్యం అంటే రక్షణనే ఐశ్వర్యము. హల్లెలూయా. ఏ ఐశ్వర్యం అండి? రక్షణనే ఐశ్వర్యము ప్రియులారా. చూడండి, మీరు చదవండి యెషయా 25:8-9 వచనాలు. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. ప్రతి వారి కన్నీరును ఆయన తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. తన జనుల భయము, నిందను, బాధలను యేసు ఆయన తీసివేయును. హల్లెలూయా. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఈలాగునందురు. ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు. మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. మనము కనిపెట్టుకున్న యెహోవా లేక యేసు ప్రభు ఈయనే. ఆయన రక్షణను బట్టి ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. హల్లెలూయా. ప్రియులారా, మనుషులకున్న భయాన్ని, ఆందోళన, మరణాన్ని, కష్టాల్ని, రోగ బాధ భయాలన్నిటి నుండి విడిపించి వారికి రక్షణకు కారకుడవుతాడు. వారికి ఏమవుతున్నాడండి? ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు ఆయన. మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి హల్లెలూయా ఉత్సాహింతుము. క్రీస్తులో ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది, రక్షణ ఉంది, నెమ్మది, స్వస్థత, ఆదరణ, బలము, శక్తి, అన్ని రకాల ఐశ్వర్యములు. ఏమండి, డబ్బు, ఈ లోకంలో ఉన్న డబ్బు కొంతవరకే మనుషులకు ఉపయోగపడతా ఉంటుంది. డబ్బు మనుషుల్ని మరణము నుండి విడిపించలేదు, రక్షించలేదు. ఈ భయంకర పరిస్థితులన్నిటి నుండి డబ్బు మానవుల్ని విడిపించలేదు. విడిపించేవాడు, రక్షించేవాడు హల్లెలూయా ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయనకు మొర్రపెట్టి, అయ్యా ఈ భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి నీవు మమ్మల్ని రక్షించుటకు శక్తిమంతుడువు, సమర్థుడువు, మమ్మల్ని కనికరించము, కరుణించమని ప్రభు వైపు చూసిన ఆయనకి మొర్రపెడితే, సహోదరి సహోదరులారా, గొప్ప రక్షణ మనకు దొరుకుతుంది. ఎలాంటి భయాందోళనలు కలిగించే ఏ భయంకరమైన తెగులు నుండి అయినా, ఈ కరోనా కంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటన్నిటి నుండి విడిపించి హల్లెలూయా రక్షణ, నెమ్మది, హృదయానందము, ఉత్సాహ గీతములు, సంతోష గీతములతో మన హృదయాలను ప్రభు తన ఆత్మతో నింపుతాడు.
ఉత్సాహము సంతోషముతో ఆయన మనల్ని అభిషేకిస్తాడు. ఆరోగ్యముతో ఆయన మనల్ని అభిషేకిస్తాడు. ఏ మరణ భయము లేకుండా, ఏ మరణ భయము లేకుండా నిర్భయముగా ఆయన ప్రజలు జీవిస్తారండి. ఒక వాక్యాన్ని మీ ముందు పెట్టి నేను ముగించాలనుకుంటున్నాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 13 చదవండి త్వరగా. 13 మిగిలిన వారు 13 నుండి 15 వరకు. ఇశ్రాయేలీలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరు భయము లేకుండా. ప్రియులారా, ఈ మాట అందరూ బాగా గమనించండి. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా రక్షించబడి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఆయన వైపు చూస్తూ ఆయన ప్రజలుగా మార్చబడి ఆయన రక్షణలో స్థిరపడుతున్నారు, వారు ఎవరండి? ఎవరి భయము లేకుండా. అంటే మరణ భయం లేదు, రోగ భయం లేదు, ఏదన్నా కీడొచ్చి పడిపోద్దనే భయం అసలే లేదు. ఎలాంటి భయము, బెంగ, చీకు, చింత లేకుండా విశ్రాంతి హల్లెలూయా, ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుంది. ఇవాళ మనుషుల హృదయంలో విశ్రాంతి లేదండి. ఈ విశ్రాంతి లేకే హల్లెలూయా ఒకరినొకరు తిట్టుకుంటాం, ఒకరినొకరు కొట్టుకుంటాం, ఒకరి మీద ఒకరు దోషాలు విమర్శలు చేసుకుంటూ నెమ్మది లేకుండా బతుకుతున్నారు. హల్లెలూయా. కానీ క్రీస్తులో మాత్రం విశ్రాంతి ఉన్నదండి. ప్రయాసపడి భారం మోసుకుని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన ప్రభు అబద్ధికుడు కాదండి. 45 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల క్రితం మంచి యవనుడుగా ఉన్నప్పుడు, నేను మంచి యవనస్తుడిగా ఉన్నప్పుడు విశ్రాంతి లేని జీవితం జీవించాను ప్రభు. ప్రియుడా, ఈరోజు నాకు ఎవరో ఏదో వెనక నుండి నన్ను ఎంకరేజ్ చేసి ఇంత గట్టిగా మాట్లాడమని ఎవరో చెప్తులేదు. ఇలా నేను నిలబడి మాట్లాడడానికి, ఇంత ధైర్యంగా ఉండటానికి కారణం ఉందండి. ఏంటంటే ప్రియులారా, ప్రభువు నన్ను రక్షించిన తర్వాత నా హృదయంలో, నా మనసులో గొప్ప విశ్రాంతినిచ్చాడు. ఈ రోజున ఏ మరణ భయము నాకు లేదు. మరణం ఉంటే కదా భయపడడానికి. మరణం అనేది నాకు ఉంటేనే భయపడతాను, మరణమే లేదు నాకు. హల్లెలూయా. ఎవరి భయము అంటే ఏ రోగ భయము లేదండి, ఏ రోగ భయము లేదు. నాకే కాదు ప్రియులారా, నా వలె నీవు ప్రభు వైపు చూసి, ఇంత చెప్పాను కదండి, యేసు ప్రభు వారు ఏదో తక్కువ జాతులకు దేవుడు, లేకపోతే ఎక్కడికో విదేశీయులకు దేవుడు, నాలాంటి గొప్ప గనుడు కాదనుకున్నాను నేను. దేవుడు నన్ను కనికరించి నా మనోనేత్రాలు తెరిచినప్పుడు, నా సావుకు నేను సిద్ధంగా వెళ్ళిపోతున్నప్పుడు, నా పాపములన్నీ నాకు జ్ఞాపకం చేసినప్పుడు, ఆ పాపానికి వచ్చి జీతం మరణం అనే నరకం నా ముందు కనపడినప్పుడు, అప్పుడు నాకు అర్థమైందండి నేను ఎంత దౌర్భాగ్యునో, ఎంత పాపినో, ఎంత మూర్ఖునో. హల్లెలూయా. ఎంత దుర్మార్గునో, ఎంత అపవిత్రునో, ఎంత పాపినో, ఎంత కుళ్ళిపోయానో. ఆ భయంకరంగా కుళ్ళిపోయి పాపపు కుళ్ళుతో కుళ్ళిపోయిన నన్ను నా ప్రభు రక్షించాడు. దేవుని స్తోత్రం. పాపపు కుళ్ళు నుండి నన్ను విడిపించాడు, నన్ను పవిత్రునిగా చేసి నీతిమంతునిగా తీర్చాడు. ఈ రోజున గడిచిన 45 సంవత్సరాలు బట్టి ఆయన కృపలో నన్ను భద్రపరుస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టి వారిలో ఎవ్వడను ఏమి చెందడండి, సిగ్గునందడు. 34వ కీర్తన 5వ వచనంలో ఏముంది ప్రియులారా? వారాయన తట్టు చూడగా వారి ముఖములకు వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ సిగ్గునందవు. దేవుని స్తోత్రం. ప్రభువులో వెలుగు ఉంది నా ప్రియులారా.
సైతాన్లో చీకటి ఉందండి. చీకటి మానవ హృదయానికి ఎప్పుడు భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది, భయాన్ని పుట్టిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభువులో చీకటి లేదు, ఆయనలో వెలుగుంది. ఆయనలో ఏముందండి? వెలుగుంది. కాబట్టి ఈ సమయంలో ఆ వెలుగులో నిలిచిన వారు, ఆ వెలుగైన క్రీస్తుని కలిగిన ప్రజలు ఏమై ఉన్నారు? వారు ఏ రోగ భయము లేక, ఏ కీడొచ్చి పడిపోతున్న భయము లేక వారు ఏమై ఉన్నారు ప్రియులారా? ఎవరి భయము లేక విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి. ఇశ్రాయేలీయులారా అనగా రక్షించబడిన విశ్వాసులారా జయధ్వని చేయుడి, జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో, యెరూషలేము నివాసులారా అనగా రక్షించబడిన వారులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా విధించిన మరణపు శిక్ష నుండి విడిపించి, హల్లెలూయా, ఆ శిక్షను ఏంచాడైనా, ఆ మరణపు శిక్షను ఆయన కొట్టేశాడు. చూడండి, ఒక మర్డర్ చేసిన వ్యక్తికి కోర్టు తీర్పు తీర్చి ఆ శిక్షను కొట్టేస్తే ఇక అతని మీద శిక్ష మోపేవాడు భూమి మీద ఎవడూ లేడు. అలాగే నా ప్రియులారా, మరణపు శిక్షను ప్రభు కొట్టివేశాడు. మరణపు శిక్షను ప్రభు కొట్టివేశాడండి. ఆయన ఎవరి మరణపు శిక్షను కొట్టివేస్తున్నాడు? మరణపు శిక్ష నుండి విడిపించి కొట్టివేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసే విషయంలో ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. కనుక వారు ఉత్సహించి గంతులు వేస్తారు. ఎవరి భయము లేకుండా వారు ఏం చేస్తారండి? విశ్రాంతి గలవారుగా ఉంటారు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీకు అపాయమే సంభవింపదు. అపాయము సంభవింపదని చెప్పిన దేవుడు అపాయం ఎందుకు తీసుకొస్తాడండి? లోకం మీదకి వచ్చే విపత్తులకి ప్రభు ఏమాత్రం కారకుడు కాదు. ఆయన విపత్తులకి ప్రభుకి సంబంధం లేదు. ఇవన్నీ సాతానైన దుష్టుడైన సాతాను వల్లే కలుగుతున్నవి. ఇలాంటి విపత్తుల నుండి, ఇలాంటి ప్రమాదాల నుండి, ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి విడిపించే విషయంలో ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మీ మధ్యన ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నాడండి? తాను రక్షించిన ప్రజల మధ్యన ఆయన నివాసం చేస్తాడు. హల్లెలూయా. ఆయన వారు ఎన్ని కోట్ల మంది ప్రజలైనా ఆరోగ్యకరమైన రెక్కల కింద ప్రభు ఏం చేస్తాడండి? ఆయన కాపాడుతాడు. ఆయన వారిని దాస్తాడు. ఆయన రెక్కలు పైకెత్తి రక్షించబడిన వారిని నాశనం చేయడానికి దుష్టుడైన సైతానికి శక్తి లేదు, అధికారం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, వారు సంతోషించి అన్నపానములు పుచ్చుకొని విశ్రాంతి గలవారుగా ఉంటారు. నా 45 సంవత్సరాల అనుభవంలో ఆ విశ్రాంతి విలువేమిటో నాకు బాగా తెలుసు. నాకే కాదు, నువ్వు ప్రభు వైపు చూసి ప్రభు ఇచ్చే రక్షణ పొంది ఆ రక్షణలో స్థిరపడి ఆయన మార్గంలోనూ నడుచుకుంటూ ఉంటే నీవు నా వలే సాక్ష్యం ఇస్తావు. నీవు ఒకవేళ ప్రభు అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, ఆయన నామం అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆయన రక్షణ, ఆయన విశ్రాంతి పొందిన వారు మాత్రము దేవునికి స్తోత్రాలు. వారు ఏ మాత్రము
వేరుగా ఉండరండి, వేరుగా ఆలోచించరు. కాబట్టి రాత్రి రక్షించి సంరక్షించి మనకున్న మరణపు శిక్ష నుండి విడిపించిన ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కలుగును గాక. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి, ఆయన మాటలను బట్టి స్తుతులు స్తోత్రాలు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ప్రభు ఇచ్చిన అమూల్యమైన మాటలను బట్టి, సమస్త శిక్ష నుండి మనల్ని విడిపించే ప్రభు, సమస్త భయంకర పరిస్థితులన్నిటి నుండి విడిపించే ప్రభును బట్టి ఘనత మహిమ ప్రభావాలు ప్రభువుకు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లి. ఘనత మహిమ ప్రభావం దేవునికే కలుగు చేద్దాం. ఏ మనుషునికి ఘనత వద్దు. ఇలా మాట్లాడి నాకేమాత్రం ఘనత కలగకూడదు. ప్రభుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి మా దేశాన్ని రక్షించండి, మా రాష్ట్రాన్ని రక్షించండి ప్రభువా. నాయనా నీకు స్తోత్రాలు స్తుతులు. మా దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలను నాయనా మీరు రక్షించండి, విడిపించండి. ఈ కరోనా రోగము నుండి అందరి ప్రజలు ఎవరైతే ఈ రోగానికి నాయనా రోగంతో బాధపడుతూ ఉన్నారో ఆ ప్రజలను అందరినీ యేసునామమున విడుదల పొందుగాక. నాయన ఈ రోగమును అందరినీ యేసునామమున నశించిపోవును గాక. ప్రపంచ దేశాలు ఏలుతున్న ఓ కరోనా రోగము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లయమైపోవును గాక, నశించిపోవును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన వింటున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన విని కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం యేసు ప్రభు నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మీకు, ప్రభావం మీకు, మహిమ మీకు తండ్రి. నాయనా ప్రభువా, మహిమ మీకు, మీకు మహిమ కలుగునట్లు నాయనా మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వ్యాధి నజరేయుడైన యేసు నామమున లయపరచబడునుగా, నశించిపోవునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన సిరంజి ప్రార్థన చేస్తాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. కనికర స్వరూపుడా నాయన, నిత్య జీవము గల తండ్రి నాయన, సర్వశక్తిమంతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ దాసుని మీరు మరుగుపరిచి ప్రభా అయ్యా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎల్లప్పుడూ నాయన నువ్వు కృప చూపే దేవుడు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన నీ కొరకు కనిపెట్టుకుని వారిని ఎడల ప్రభా అయ్యా నాయన నువ్వు ఎల్లప్పుడూ కృప చూపే దేవుడు ప్రభా నాయన. అయ్యా నాయన నీ కొరకు కనిపెట్టి వారిని ఎప్పుడు నాయన అయ్యా సిగ్గునందనిచ్చే దేవుడు కాదు ప్రభా నాయన. అయ్యా అటువంటి దేవుని నాయన మేము కలిగి ఉన్నందుకు ప్రభా అయ్యా మేము ఎంతో ధన్యులము ప్రభా దేవా. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని ప్రభా అయ్యా క్రీస్తు యేసునందు మీరు మాకు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా నాయన, మేము ఏ భయానికి నాయన ప్రభా అయ్యా నాయన భయపడిన అవసరం మాకు లేదు ప్రభా నాయన. అయ్యా నాయన 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 వారు ఎవరు భయము లేకుండా విశ్రాంతి గల వారే అన్నపానములు పుచ్చుకుందరని ప్రభా నాయన. నువ్వు నాయన మీరు మాకు వాగ్దానం చేసిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారు ఎల్లప్పుడూ ఉత్సహించి సంతోషిస్తారని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో ఈ దినము నాయన విత్తబడినం నాయన అయ్యా నాయన నీ యొక్క మాటలు మా యొక్క అనుదిన జీవితంలో మేము ఎల్లప్పుడూ నాయన మేము నెమరు వేసుకుని ప్రభా దాని ప్రకారంగా మేము జీవించడానికి కావాల్సిన భాగ్యము అయ్యా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచయని ప్రభా నాయన మీరు ఇంకో మీ పరిచయలో మీ దాసును మీరు బలపరిచి మీరు వాడుకున్న రీతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకముందున్న పరిశుద్ధులందరికీ ఆయన రాకడికి ఎదురు చూస్తున్నాము. పరిశుద్ధులకు ఆయన కృపా కాపుదలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ కలుగును గాక, యేసు నామమునకు జయము కలుగును గాక. ఆమేన్. జయము జయము జయము.
ఎల్లవేళల జయము 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 ఎల్లవేళల జయము యేసునామమునకే ఎల్లవేళల జయము ఎల్లవేళల జయము హల్లెలూయా.